హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. ఏంటి అది తెలుగులో అడుగు మమ్మని. ఎందుకు వీడియో చేస్తున్నావా అంటే మనం ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చాం కదా, యుఎస్ నుంచి మనం ఏం తెచ్చుకున్నాం సూట్ కేసుల్లో చెప్దామని. ఏం తెచ్చుకున్నాం సూట్ కేసుల్లో? ఎల్సా బ్యాగ్ తెచ్చుకున్నావా? ఇంకా నీకు చాక్లెట్, ఇంకా ఫ్లూక్స్ బైక్. సరే ఇప్పుడు నీకు తాత అమ్మమ్మ ఏం తెచ్చారు ఇండియా నుంచి? ఎల్సా బ్యాగ్. ఓకే, అది ఓకేలే, అది అంజలి అత్త పంపించింది నీకు. ఇంకా చాక్లెట్ అమెరికా నుంచి తెచ్చుకున్నావు మొన్న మామ దివాత దగ్గర నుంచి. చాక్లెట్ గెల్డా? ఓకే ఓకే, అదే ఓకే, సరేలే, అది సరేలే. అంజలి అత్త ఇంకా నీకు చాలా పంపించింది. కానీ అమెరికా నుంచి కూడా తెచ్చుకున్నావు కదా, ఏమేమి తెచ్చుకున్నావు అమెరికా నుంచి? సరే అవన్నీ చెప్దాం ఈ వీడియోలో, సరేనా? చూపిద్దాం సూట్ కేసుల్లో ఏమున్నాయో చూపిద్దాం. చూసారు, ఇది చిన్నప్పుడు బ్యాగ్. ఇది నువ్వు చిన్నప్పుడు ఇండియా వెళ్ళావు కదా మొన్న మామ పెళ్లికి, అప్పుడు వెళ్ళాం కదా, గోవాలో కొనుక్కున్నావు నువ్వు ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అవును, అది నీదే. అది మర్చిపోయావు నువ్వు ఇండియాలో, అందుకని అమ్మమ్మ తెచ్చింది నీ కోసం ఫస్ట్ బ్యాగ్ అని చెప్పి ఇండియాలో కొన్నది. ఓకే, రెయిన్బో కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి అందులో. ఫ్లవర్, అవును. ఇంగ్లీష్ వచ్చేసింది, తెలుగు వచ్చేసింది నివికి. అవునా? అవునా? వేర్ ఆర్ యూ? ఇంకా ఇంగ్లీష్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇంకా వాట్స్ యువర్ నేమ్? అబ్బో, ఈ మాత్రం చాలు ఇంగ్లీష్. ఓకే సరే, చూసారు కదా, నివియే చెప్పేసింది అనమాట ఏమేమి ఉన్నాయి సూట్ కేసులో. సో ఇంకా మీకు చూపిస్తాను ఇండియా నుంచి, ఇండియా నుంచి కాదు, అమెరికా నుంచి ఏం తెచ్చాం లగేజ్ అని చెప్పేసి. అంటే అమెరికాలో కొన్ని వస్తువులు షాపింగ్ చేసినవి అవన్నీ, అండ్ అలానే ఇండియా నుంచి అమ్మాళ్ళు తెచ్చినవి అనమాట మా కోసం. నాన్న మా డాడీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు మా కోసం ఇండియా నుంచి ఏం తెచ్చారో అన్నవి అవన్నీ కూడా మీకు ఈ బ్లాగ్ లో చూపిస్తాను అనమాట. నీది డ్రెస్, ఇది వాళ్ళ దివ్యత్త ఆర్డర్ చేసింది అనమాట నివికిని, ఇంకా మా విశాన్ బాబుకి అనమాట. సేమ్ సేమ్, అవును. చూసారు నాన్న, బాగుంది. కామెంట్స్ లో అంటే చెప్పండి ఇది ఎలా ఉందో, చూడండి అని చెప్తుంది ఇవి. సో ఇవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు, ఎలానో ఇస్తాను. అవును, ఇది బట్ సరే చెప్దాం, అవన్నీ చెప్దాంలే వీడియోలో. యాక్చువల్గా అయితే నిన్న నైట్ వచ్చామన్నమాట ఇంటికి. కొంచెం జెట్ లాగ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది యుఎస్ నుంచి వచ్చినప్పుడు. అదంతా రికవర్ అయ్యి ఈ రోజు కొంచెం పడుకోలేదు. మార్నింగ్ నైట్ మంచిగానే పడుకున్నాం, కానీ మార్నింగ్ అంతా పడుకోకుండా ట్రై చేసాము. సో బయటకు వెళ్ళిపోయామన్నమాట, చిన్న చిన్న పనులు ఉన్నాయి, అపాయింట్మెంట్స్ అవిని. సో బయటకు వెళ్ళిపోయి వ్లాగ్ అయితే ఏం చేయలేదు, కానీ బయటకు వెళ్ళి కొంచెం గ్రాసరీ ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇప్పుడే తిన్నామన్నమాట, కొంచెం కుక్ చేసుకుని తినేసి ఇంకా లగేజ్ కొంచెం సర్దుదామని చెప్పి స్టార్ట్ చేశాను. సరే సర్దుతప్పుడు ఏమేమి తెచ్చానో నేను ఎప్పుడు ఇంతలా చూపిను అనమాట. సరే సరదాగా చూపిద్దాం వ్లాగ్ లో అని చెప్పేసి ఇప్పుడైతే వ్లాగ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి లగేజ్లు అయితే ఇవన్నమాట, ఇవన్నీ ఉన్నాయి. ఇండియా అంత లగేజ్ అయితే ఉండదు, ఎందుకంటే చూపిద్దాం. చెక్ ఇన్ ఇది ఒకటి పెద్ద బ్యాగ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ నా వ్లాగ్స్ ఫాలో అవుతుంటే ట్రావెల్ వ్లాగ్ లో చెప్పాను మీకు, ఒకటి బుక్ చేసుకున్నామని అది. అండ్ ఇంకా ఇవి క్యారీ ఆన్ ఉంటాయి కదా, క్యారీ ఆన్ అనమాట అవే, ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా లగేజ్ ఏం లేదు. బట్ ఇందులో అన్ని సెట్ చేసాము, అవన్నీ చూపిస్తాను మీకు. అండ్ దీనిది ఒకటి ఉంది నివిది, సో కూర్చుంది కదా, ఇది ఒక సూట్ కేసు అనమాట. ఇవన్నీ ఏమున్నాయి చెప్తాను. అండ్ ఇందులో వచ్చేసి జాకెట్స్, నివి స్నో సూట్ అవి పట్టుకెళ్ళాము. అవి ఇందులో ప్యాక్ చేసి తెచ్చామన్నమాట, ఎందుకంటే వేసుకున్నప్పుడు ఫ్లైట్ లో అటు ఇటు పడిపోతున్నాయి అని చెప్పి ఇది ఒకటి క్యారీ చేసాం ఎక్స్ట్రా ఇందులో స్టఫ్ చేయడానికి. సో ఇందులో కూడా కొత్త జాకెట్స్ ఉన్నాయి. సో మీకు ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాను. ఇది మీకు చూపిస్తాను ఫస్ట్. ఇది చాలా స్పెషల్ అనమాట. ఇది నీదే నాకు. పొట్టలో వచ్చింది, మమ్మీ పొట్టలోంచి వచ్చిందంట. సో ఇది చాలా స్పెషల్ అనమాట. నేను నివికి ఇది
రెసిన్ ఆర్ట్ అంటారు కదా, అలా చేయించాను. నాకు తెలిసి చేయించి ఒక 2 years అయిపోయింది అనుకుంటా. నివికి గుండు ఎవరు తెచ్చారు? అమ్మమ్మ. యా, అమ్మమ్మ తెచ్చింది. ఇండియాలో నివి గుండు అయిపోయిన తర్వాత కొంచెం జుట్టు ఒకటి ఇవన్నీ కూడా కొంచెం దాద్దామని చెప్పి ఉంచాను అనమాట. సో ఇదైతే చేయించి ఉంచాను, బట్ ఇండియా నుంచి తేయడానికి అవ్వలే అనమాట. ఇప్పుడు అమ్మ వచ్చినప్పుడు US లో ఉన్నారు కదా, సో అమ్మ తెచ్చింది ఇవన్నీ. నివి ఫస్ట్ ఫొటోస్ అండ్ అలానే తన హెయిర్, ఇదేమో వచ్చేసి ఉంటుంది కదా మనకి బొడ్డు, అది అండ్ ఇంకా తన వెయిట్, డేట్, ఇవన్నీ బర్త్ డేట్ ఇవన్నీ చేయించి ఇలా రెసిన్ ఆర్ట్ చేయించాను. అండ్ దీనికి ఒక స్టాండ్ కూడా ఉంటుంది, అది లోపల ఉంది. సో యా, ఇదనమాట ఫస్ట్ క్యూట్ గా. కొంచెం ఫుడ్ ఐటమ్ కూడా తెచ్చుకున్నాం అనమాట. US లో బాగా దొరుకుతాయి అనమాట గ్రాసరీస్ ఇవన్నీ. ఐ మీన్ మంచిగా ఉంటాయి ఇక్కడికన్నా. సో అవి కొద్దిగా తెలుసు కదా, ఇంకా అమ్మాళ్ళు ఉంటే కొద్దిగా యాడ్ చేస్తారు. సో అవి కూడా తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి ఎండుమిరపకాయల ప్యాకెట్ అనమాట. అండ్ ఇంకా ఈ ఫ్రాక్ ఒక నివి చూపించింది కదా, సో ఎందుకంటే మెయిన్ అన్ని ఫస్ట్ క్లోత్స్, ఫస్ట్ ఇవి అలా ఏం చూపించట్లేదు, ఎందుకంటే అన్ని మిక్స్ ఉన్నాయి అనమాట, అన్ని బ్యాగ్స్ లో కలిపి ఉన్నాయి. సో దాన్ని బట్టి మీకు చూపిస్తున్నాను. ఇదేమో వచ్చేసి నివికి ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ తో ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేసి ఉంటాను ఇన్స్టాలో, సో చెక్అవుట్ చేయండి అవి వెళ్ళి, ఒకవేళ ఇంకా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోయి ఉంటే. సో ఇది వచ్చేసి కాంబో అవుట్ఫిట్ అనమాట నివికి అండ్ ఇంకా విశాన్కి. వాళ్ళ అత్త ఆర్డర్ చేసింది ఇండియా నుంచి, చాలా బాగుందనమాట. సేమ్ 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 ఉందంట వాళ్ళిద్దరికి. సేమ్ వేసుకుని ఫొటోస్ తీసుకున్నారు ఇద్దరు. అది చాలా బాగుంది, వాళ్ళ అంజలి అత్త పంపించిందంట. అది ఒక హ్యాండ్ బ్యాగ్. సో అలాంటి స్టఫ్ అయితే చాలా ఉంది. నివికి అవే ఇష్టం అనమాట ఎక్కువ. సో వాళ్ళ అంజలి అత్త పంపించిన దానికి అది ఒకటి అండ్ ఇంకా ఇది ఒక బ్యాగ్ అనమాట. ఇంకా చూడండి, ఇంకా వీటితోనే ఉంటుంది, బట్టలు ఇవన్నీ కాదనమాట మెయిన్. సో ఈ బ్యాగ్స్ అయితే బాగా నచ్చినాయి దానికి, అందుకే అవి ముందు చూపిస్తుంది అనమాట. సో ఇది ఇంకా అమ్మ అయితే రాజమండ్రిలో కొన్ని షాపింగ్ చేసి తెచ్చిందనమాట నివికి. సో ఇది చూడండి, ఇదైతే చిన్నప్పుడు నాకు కొనేదనమాట. రాజమండ్రిలో బొమ్మన్ రాజ్ కుమార్ అని షోరూమ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే సరదాగా చిన్నప్పుడు నాకు అక్కడే షాపింగ్ చేసేవారు అనమాట ఎక్కువ. ఐ మీన్ స్కూల్ బాగా చిన్నప్పుడు, ఐ మీన్ కంకటాల ఇవన్నీ షోరూమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ లేనప్పుడు అనమాట రాజమండ్రిలో. సో ఎవరికైనా రాజమండ్రి నియర్ బై ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ బొమ్మన్ రాజ్ కుమార్ అని షోరూమ్ ఉంటుంది అనమాట. అక్కడ బాగుంటాయి పిల్లలకి. కొన్ని టాప్స్ సరదాగా తీసుకొచ్చింది అనమాట. అందులో ఇది ఒకటి ఆరెంజ్ ది, దీనికి మోడర్న్ గా బాగుంది అనమాట క్యాప్ అది వచ్చి. ఇంకా ఆ టాప్ అన్నాను కదా, సో అందులోని ఇవన్నీ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న టాప్స్ నివికి సరిపోయేలాగా ఇవన్నీ దానికి తెచ్చింది. సరే సరే ట్రై చేయి. దానికి ఒక పని చెప్పాను అనమాట, లేకపోతే అన్ని మీకు మధ్య మధ్యలో అన్ని పీకేస్తుంది అనమాట. సో అందుకే దానికి అవన్నీ ప్యాకింగ్స్ ఇప్పని చెప్పి పని అప్ చెప్పాను. అండ్ ఇంకా ఇదొకటి వాళ్ళ అంజలి అత్త పంపించింది ఈ డ్రెస్ నివికి. ఇలా కాట్రే కొంచెం మీకు చూపిస్తాను ఉండండి. ఇలా ఫ్రాక్ వస్తుంది కదా, ఇలా స్కర్ట్ టైప్, డుంగిరి టైప్ అనమాట. ఆ టైప్ ఒకటి వాళ్ళ అంజలి పంపించింది ముంబై నుంచి. అండ్ ఇంకా ఇది వచ్చేసి పుల్ ఓవర్ టైప్ అనమాట. రాజ్ తీసుకున్నాడు ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. ఓకే నివి. సో ఇది వచ్చేసి పుల్ ఓవర్ అనమాట. స్ప్రింగ్ సీజన్ కి అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఆఫీస్ వేర్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇది US లో షాప్ చేసింది అనమాట. ర్యాండమ్ గా షాప్ చేసాము, అన్ని షోరూమ్స్ తిరగడం అలా షాప్ చేసినవి. సో ఇది వచ్చేసి డెనిమ్ అనమాట. ఇది డెనిమ్ ఫుల్ ఓవర్ టైప్. ఇది కాస్కో షాపింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఐ మీన్ ఐటమ్ మనకి నచ్చినవి ఉంటే, మనకి యూస్ఫుల్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది కాస్కో షాపింగ్. సో అందులో కూడా పర్చేస్ చేసాము, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి జాగర్ ప్యాంట్ అనమాట. మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట క్లాత్ అది కూడా, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక జాగర్ ప్యాంట్ తీసుకున్నా, నాకు యూజ్ అవుతుందని చెప్పేసి. మామూలుగా సమ్మర్స్ లో కానీ డైలీ వేర్ కానీ చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నా నేను. అండ్ ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇవేమో వచ్చేసి ఇండియా నుంచి అనమాట. రాజ్ కి కొంచెం కుర్తా అనమాట, ఏదన్నా ఫెస్టివ్ వేర్ లాగా ఉంటుందని చెప్పేసి ఇది ఒక కుర్తా. ఇవన్నీ మమ్మీ వాళ్ళు ఇండియాలో షాప్ చేసినవి అనమాట. ఇదేమో వచ్చేసి నాకు సారీ. ఇది ఒకటి నేను ఇండియాలోనే డిజైన్ చేయించుకున్నాను. సారీ అమ్మమ్మే తెచ్చింది ఇవన్నీ. అవును. సో యా, ఇదేమో వచ్చేసి నాకు రెడ్ సారీ అనమాట. ఒకటి నేను డిజైన్ చేయించుకున్నాను. దాని పెట్టికోట్ అండ్ ఇంకా బ్లౌజ్ అనమాట. ఇదంతా ఒక సెట్ కింద, అవుట్ఫిట్ కింద ఆర్డర్ చేశాను. ఇవి బర్త్డే సెలబ్రేషన్ ఉందనమాట. సో అప్పుడు చూపిస్తాను మీకు ఇది. అందుకే ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు. అప్పుడు ఎలానో ఫొటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, సో అందులో చూడండి. సో దీంతో పాటే మా మేడం గారికి ఏంటిది బర్త్డే ఫ్రాక్ అనమాట. ఆల్రెడీ బర్త్డే ఫ్రాక్ ఒకటి ఉంది మా దగ్గర, అది మీకు చూపిస్తాను ఫోటో
ఫొటోస్ అవి అప్లోడ్ చేశాను కదా, నివి బర్త్డే వ్లాగ్ లో చూసారు కదా, అది వచ్చేసి అమ్మ తెచ్చింది అనమాట రాజమండ్రి నుంచి. అండ్ ఇదేమో వచ్చేసి నేను స్పెషల్ గా డిజైన్ చేయించాను నివికి. అండ్ ఇంకా ఇవి వచ్చేసి ఇత్తడి ప్లేట్స్ ఉంటాయి కదా చిన్నవి, ఇవేమో వచ్చి మా మమ్మీ తెచ్చింది అనమాట, నాకు గిఫ్టింగ్ పర్పస్ అది ఉంటాయి అని చెప్పేసి కొన్ని తెచ్చింది. సో ఇవి కూడా తెచ్చాను అనమాట. అవును సరే. అండ్ వాటితో పాటు బ్లౌజ్ పీసెస్ అనమాట, ఇంకా లోపల ఉన్నాయి అని చెప్పాను కదా, అక్కడక్కడ సర్దేశామని చెప్పేసి. సో ఇంకా లోపల ఉన్నాయి, వాటితో పాటు బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇంకా ఇవేమో వచ్చేసి పాప్కార్న్ ప్యాకెట్స్ అనమాట, అవి చాలా నచ్చినాయి అసలు. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ ఎందుకు నచ్చిందంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అవి లేకుండా ఆర్గానిక్ అనమాట, ఆర్గానిక్ పాప్కార్న్ ప్యాకెట్స్. సో ఇవి కాస్కోలో తీసుకున్నాం అనమాట, చాలా బాగున్నాయి. సో నివికి పనికొస్తాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఇదైతే మొత్తం చాలా ప్యాకెట్స్ తెచ్చామన్నమాట. ఇందులో ఒక 30 ప్యాకెట్స్ ఎన్నో ఉన్నాయి బాక్స్కి. సో అవన్నీ కూడా నెమ్మదిగా పట్టించేసాము, ఎందుకంటే ఇది వెయిట్ లేదు, జస్ట్ స్పేస్ టేకింగ్ అనమాట. సో నెమ్మదిగా అడ్జస్ట్ చేసి ఇవి కూడా తెచ్చామన్నమాట. ఇవి ఎందుకు తెచ్చానన్నది మీకు అప్కమింగ్ చెప్తాను. ఐ మీన్ ఇన్ని ఎక్కువ ఎందుకు తెచ్చామని చెప్పేసి. అక్కడ యూఎస్ లో నాకు ఈ ఆప్షన్ బాగుంది అనిపించింది, సో అందుకే తీసుకొచ్చాను అనమాట. వీటితో పాటు మేము షాపింగ్ చేసినవి, ఈ షర్ట్ ఒకటి చాలా బాగుంది అనమాట. ఇది కొంచెం సిల్క్ సాటిన్ టైప్ అనమాట షర్ట్. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. సో ఇలా చాలా బాగుంది అనమాట, స్ట్రైప్స్ ది బేస్ కలర్ లో. సో ఇది వచ్చేసి నేను ఓల్డ్ నేవీలో తీసుకున్నాను. ఓల్డ్ నేవీలో క్లోత్స్ చాలా బాగుంటాయి అనమాట యూఎస్ లో. లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు అక్కడ బాగా షాప్ చేసాము, కానీ అప్పుడు నివికి ఎక్కువ షాపింగ్ చేసాము. ఐ థింక్ నైట్ డ్రెస్లు ఇవన్నీ చాలా బాగుంటాయి పిల్లలకి అక్కడ. సో అక్కడ షాపింగ్ చేసాం నివికి. ఇప్పుడు వచ్చేసి నాకు కూడా చూసామన్నమాట, నేను రాసు కూడా ఓల్డ్ నేవీలో షాప్ చేసాము. ఈ షర్ట్ బాగా నచ్చింది అందులో, సో ఇది తీసుకున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే ఈసారి ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదన్నమాట, ఎందుకంటే అన్ని క్లోత్స్ అవన్నీ కూడా మనకి దొరికేవి ఉంటాయి. సో బట్ ప్రైసెస్ మాత్రం టూ ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి అనమాట. కానీ కంపేర్ టు జర్నీ అయితే మనకి ఇక్కడే మంచిగా ఉంటాయి. అది బ్రాండెడ్ అయినా ఏమైనా సరే కొంచెం నాకు ఇక్కడే మంచిగా అనిపించినాయి. సో మేమైతే ఏది సేల్లో ఉందో, ఏది బాగుందో, ఏది ప్రైస్ కి వర్త్ ఇట్ అనిపించిందో అలాంటివే పర్చేస్ చేసామన్నమాట. అండ్ చెప్పినట్టుగానే మాకు లగేజ్ కూడా ఎక్కువ లేదు, ఎక్కువ పర్చేస్ చేసినా సరే వెనక్కి తీసుకురావడానికి. సో మీరు చూసినట్టయితే ఇప్పటివరకు ఇండియన్వే ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇండియా నుంచి అమ్మాలు తెచ్చినవి. సో వాటితోనే ఎక్కువ అయిపోయింది. సో షాపింగ్ మేము వెళ్ళి నచ్చినవి ఏదైతే బాగా నచ్చిందో అవే షాప్ చేసామన్నమాట, డిఫరెంట్ గా ఉన్నవి. సో అవే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఇండియా నుంచి మెయిన్ డ్రై ఫ్రూట్స్ ఒకటి తెచ్చారనమాట మాకు. సో ఇలాగ క్యాషూ నట్స్, ఇంకా ఆల్మండ్స్, ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చినాయి అనమాట మా కోసం. మండల్ లడ్డు ఆల్మండ్స్ అనమాట. సో క్యాషూ ఇలాగా, అండ్ ఇంకా ఆల్మండ్స్, ఇంకో ప్యాకెట్ ఆల్మండ్. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇంకా మెయిన్ వచ్చేసి ఇవి తెచ్చుకున్నాము, ఇవి ఉంటాయి కదా కిస్మిస్, ఇదేమో వచ్చేసి కిస్మిస్ అనమాట. ఇవి ఏంటంటే పెద్ద పెద్ద ప్యాకెట్స్ వాళ్ళకి అక్కడ ఇండియా నుంచి. నీది లడ్డు ఉంది, ఆగు, నీది కూడా లడ్డు ఉంది. సో ఇండియా నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ మేము అన్ని ప్యాకెట్స్ మాకోసమని పక్కన పెట్టేశారు. మా అన్నయ్య వాళ్ళకి తెచ్చినవి కూడా ఉంటాయి కదా, అవే కాకుండా మాకు తెచ్చినవి పక్కన పెట్టారనమాట. బట్ అవన్నీ మేము తెచ్చుకోవాలంటే చాలా టూ మచ్ వెయిట్ అయిపోతుంది అనమాట, చాలా తెచ్చారు. సో అందుకు నేను అవన్నీ కూడా నేను రాసి కలిపి మళ్ళీ సెపరేట్ ప్యాకింగ్ చేసుకున్నాం. మాకు ఎంత అవసరమో అవే ప్యాకింగ్ చేసుకున్నాం అనమాట. సో అందుకని ఇలా జిప్ బ్లాక్స్ లో ప్యాక్ చేసినవి ఉంటాయి. ఇవేమో వచ్చేసి కిస్మిస్ అనమాట, రైజిన్స్ ఉంటాయి కదా, సో అవి ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఇంకా బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, స్పైసెస్, హోల్ స్పైసెస్, సో అవి ఇలా ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఈ ఆల్మండ్స్ తో పాటే ఇవి వాల్నట్స్ అనమాట, ఇవి కూడా ఇండియా నుంచి తెచ్చినవే. ఈ హోల్ స్పైసెస్ అవి మాత్రం మమ్మీ వాళ్ళు తెచ్చిన ప్యాకెట్స్ లోంచి సెపరేట్ చేస్తాం మళ్ళా. ఇంకా ఇది వచ్చేసి సున్నున్ పిండి అనమాట, నివికి బెల్లంతో చేసిన సున్నున్ పిండి. ఇది ఒక క్యూట్ ఫ్రాక్, కాటన్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా అంజలి షాప్ చేసింది అనమాట. వెస్ట్ సైడ్ లో కాటన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో అక్కడ తీసి పంపించింది, చాలా బాగుందని చెప్పి. అండ్ ఇవి కూడా చాలా నచ్చింది అనమాట, సమ్మర్ లో వేయడానికి చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా పంపిస్తారనమాట ఇండియా నుంచి. సో అందుకే ఏది మిస్ చేయకుండా తెచ్చుకోవడం చూస్తాము. ఇంకా ఇది వచ్చేసి డెనిమ్ జాకెట్, ఐ మీన్ జస్ట్ ఓవర్ కోట్ లాగా అనమాట. ఇది కూడా నేను యూఎస్ లోనే షాప్ చేశాను, ఆ షాప్ పేరు ఏంటో మర్చిపోయాను నేను. ఇది ఒకటి బాగా నచ్చింది ఇది. సో ఇది ఒకటి తీసుకున్నా నేను, డెనిమ్ అనమాట. ఇలా జస్ట్ స్లీవ్లెస్ ఓవర్ కోట్ లా పనిచేస్తుంది అని చెప్పి తీసుకున్నాను ఇది. సో మ్యాండేటరీ చింతపండు, నాకు తెలిసి ఇది ఒక ప్యాకెట్ వేసాను, మా మమ్మీ ఇంకా ఒక 2-3 వేసుకోమని చెప్పాను. బట్ చెప్పాను కదా స్పేస్ లేదని చెప్పి, ఎందుకంటే మనకి ఇక్కడ కొనేదానికన్నా ఇండియా నుంచి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వేరే ఉంటాయి కదా చింతపండు అవిని. సో అందుకే వాళ్ళు చెప్పడం అనమాట కంపల్సరీ పట్టుకెళ్ళమని. ఇది కూడా అంజలి పంపించింది అనమాట. ఈ ఎల్సా పిచ్చి ఇవన్నీ చెప్తుంది, దీనికి ఏమి ఇష్టం అన్ని వీడియో కాల్ లో చెప్తుంది అనమాట. చెప్పగానే తను నివికి వెంటనే కొని పంపిస్తూ ఉంటది అనమాట. సో దీనివే సగం వెయిట్ ఎక్కువ అయిపోయింది, బట్ ఏది మిస్ చేయలేము, దానికి నచ్చినవి కాబట్టి. సో ఇవన్నీ దానికే అనమాట.
ఇది వచ్చేసి నివిక్ అనమాట, స్కర్ట్ సరదాగా బాగుందని చెప్పి పంపించింది. ఇది కూడా అంజలి షాప్ చేసింది అనమాట. ఇది కూడా బాగుంది కదా, ఎప్పుడైనా సరదాగా దసరాకి అది వేయచ్చు అని చెప్పి ఇది కూడా పంపించింది అనమాట. బట్ ఇవన్నీ నేను స్టైల్ చేయాలి వీటి కోసం అన్న. ఇవి అన్ని చాలా బట్టలు ఉన్నాయన్నమాట. నివికి టైం దొరికినప్పుడు కంపల్సరీ స్టైల్ చేస్తాను ఇవి. ఇంకా ఇదేమో వచ్చేసి మనం ఇది ఫ్లవర్స్ వండుకుంటాం కదా స్నాక్స్, సో దానికోసం అని చెప్పి అమ్మ పంపించింది అనమాట. నేను ఇప్పుడు వచ్చేప్పుడు వండలేదు, బట్ ఎప్పుడైనా అమ్మ వాళ్ళు వచ్చినా ఎవరైనా వచ్చినా హెల్ప్ గా ఉన్నా సరదాగా ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పి, సో వాటి కోసమని ఇది ఒకటి పంపించింది అనమాట. జర్నీలో కూడా ఒకటి ఉంటే మంచిది, ఎప్పుడైనా వచ్చినప్పుడు వండుకోవచ్చు అని చెప్పి. ఇంకా ఇందాక చూపించాను కదా నివిది రేసిన్ ఆర్ట్, దానికి స్టాండ్ అనమాట. అది ఇలా పెడితే షో మనం ఎక్కడైనా టేబుల్ పైన ఎక్కడైనా షో పెట్టుకోవడానికి బాగుంటుంది, దాని స్టాండ్ అనమాట ఇది. ఇంకా ఇందులో ఇవన్నీ కూడా నివివే అనమాట, మీకు చూపించాను కదా. సో అలా దానికి కావాల్సినవన్నీ ఇవి. దానికి ఇవి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇంకా ఇవన్నీ అవే అనమాట. చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ నుంచి నాకు అది కావాలి, బ్యాగ్ పెట్టుకోవడానికి ఇది కావాలి, అలాంటివన్నీ చెప్తూ ఉంటది. సో వెంటనే వాళ్ళు కొంటూ ఉంటారనమాట దానికి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇవి చాలా వెయిట్ వస్తున్నాయి. నీవన్నీ చాలా బాగుంటాయి, నీకు నచ్చినవే. సో ఇవన్నీ దానివే అనమాట ఈ బ్యాగ్. ఇంకేమేమో వచ్చేసి చాక్లెట్స్ అనమాట, యుఎస్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి. ఇంకా చాలా ప్యాక్ చేశారు మా అన్నయ్య వాళ్ళు. నేను అందులో చెప్పాను కదా వెయిట్ లేదు కాబట్టి కొద్దిగా ఇందులో అలా ప్యాక్ చేశాను. సో ఇదొక ప్యాకెట్ అనమాట. అందులో ఇవి ఉండు, బాగుంది. అప్పుడే మొదలు పెట్టింది డెకరేట్ చేసుకోవడం. ఇది మమ్మీ ఎందుకు వేసి నాకు తెలియదు. మెంతో ప్లస్ జండు బామ్ ఉంటుంది కదా, అలాగా. నేనైతే అస్సలు వాడను, చిన్నప్పటి నుంచి నాకు అస్సలు అలవాట్లేదు. ఇది వాసన వస్తే నేను కిలోమీటర్ పారిపోతాను. ఇది ఎందుకు వేసిందో నాకు తెలియదు, మేబీ రాసి ఏమైనా యూజ్ చేసుకుంటాడేమో అని వేసి ఉంటుంది. సో ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తాను చూడండి, అలా ఉన్నాయి పాప్కార్న్ ప్యాకెట్లు. డోంట్ మైండ్, అవసరం ఉంటే తెచ్చాను అనమాట. సో అందుకే ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఒక కవర్లో వేసి పెట్టాలి ఇప్పుడు. ఇది ఒకటి వచ్చింది అనమాట. ఇవి నివి లడ్డూలు అనమాట. ఇది ఇంకో ప్యాకెట్ ఉంటుంది ఎక్కడో. నీది లడ్డు, ఇవి బెల్లం లడ్డూలు అనమాట. అమ్మలు ఇండియా నుంచి తెచ్చిన స్నాక్స్ అయితే 1 month ఫుల్ గా ఎంజాయ్ చేసాము. సో మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవడానికి మళ్ళీ మా కోసం సెపరేట్ గా జర్నీ కానీ ప్యాక్ చేయించారు, కానీ అవన్నీ తీసుకురాలేదన్నమాట. చాలా వెయిట్ ఎక్కువ అవుతుంది. అండ్ అక్కడ మంచిగానే తిన్నాం అనమాట. ఉన్న 1 month తింటూనే ఉన్నాము. సో మళ్ళీ ఇంకొద్దులే అని చెప్పి అవన్నీ వదిలేసాము. బట్ నివి నా లడ్డు అంటుందన్నమాట. ఇంకా అమ్మ ఆబ్వియస్ గా వెంటనే ప్యాక్ చేసింది ఇంకా 2 ప్యాకెట్లు దానికోసం సెపరేట్ గా. అండ్ ఇంకా షాపింగ్ చేసినవి కొంచెం చూపిస్తాను. యుఎస్ లో షాపింగ్ చేసినవి అనమాట. అండ్ ఇది ఒక్కటి వచ్చేసి ఈ చాక్లెట్ కలర్ అనమాట. జాకెట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది స్ప్రింగ్ సీజన్ కి, ఫాల్స్ కూడా చాలా సెట్ అవుతుంది అనమాట. చాలా బాగుంది ఏదైనా అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ చేయడానికి. అండ్ లోపల కూడా లేయరింగ్ బాగుంది అనమాట. ఇలాగా ఫర్ వచ్చి చాలా స్మూత్ ఉందన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. సో ఇది కూడా జాకెట్ తీసుకున్నాను. సో ఇది ఒక జాకెట్. అండ్ ఇంకా మేము వింటర్ జాకెట్స్ కూడా పర్చేస్ చేసాము, అవి కూడా చూపిస్తాను మీకు. ఇవి చెప్పాను కదా, ఇవన్నీ మేము ఇలా ప్యాక్ చేసుకున్నామని స్పైసెస్. సో ఇదేమో వచ్చేసి దాల్చిన చెక్క అనమాట. ఇంకా ఆవాలు, ఇంకా ఇది కొంచెం ధనియా పౌడర్, అవి కూడా ఇండియా నుంచి అమ్మ ప్యాక్ చేయించి తీసుకొచ్చింది. ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా అనమాట. సో ఇదేమో వచ్చేసి జీరా, అది ధనియా. అండ్ ఇంకా ఇవి నార్మల్ వే షాంపూ. అండ్ ఇంకా ఇవి కండిషనర్ కంపల్సరీ క్యారీ చేస్తా అనమాట. ఇంకా ఇది వచ్చేసి రాస్కి ఓపెన్ చేయట్లేదు, తర్వాత ఎలానో ఫొటోస్ అవి మీరు చూస్తారు. సో ఇవి ట్రెడిషనల్ వేర్ 2 ఇక్కత్ అంటారు కదా, సో అందులో మమ్మీ స్టిచ్ చేయించి తీసుకొచ్చారనమాట. మమ్మీ డాడీ రాస్కి ఏదన్నా ట్రెడిషనల్ వేర్ వేసుకోవడానికి ఉంటుందని చెప్పి ఫెస్టివ్ వేర్ లాగా. సో ఇవి 2 అనమాట. అవి ఇంకా మరాఠీ మొగ్గ అవన్నీ ఉంటాయి కదా, సో అవి ఉన్నాయి. ఇంకా అవి చూపించట్లేదు. అండ్ వాల్నట్స్ ఇంకో బాక్స్ అనమాట. ఇందాక దాంట్లో ఇంకోటి తీసాం. ఇంకా అంజీరా అనమాట. మా డాడీని తీసుకురమ్మన్నాను. ఈ మధ్యన కొంచెం డ్రై ఫ్రూట్స్ తగ్గించాను అనమాట. లాస్ట్ 1 year నుంచి కొంచెం సరిగా కేర్ తీసుకోలేదు, నట్స్ ఏం తినకుండా. సో ఇది ఒక అంజీరా తెప్పించుకున్నాను, కొంచెం డ్రై ఫ్రూట్ జ్యూస్ అది చేసుకోవచ్చు అని చెప్పి. ఇది ఒక కుర్తా అనమాట రాజ్కి. ఇదైతే హ్యాండ్ పేడ్ చేయించాము, మా అక్క చేశారనమాట. కాకినాడలో ఒక అక్క ఉంటారు, సో అక్క చేశారు, చాలా బాగా చేస్తారనమాట పెయింట్స్ అన్ని కూడా. సో తను చేశారనమాట ఇష్టంతో. సో ఇది ఒక కుర్తా రాజ్కి కొన్నారు మా అమ్మాళ్ళు. సో దీనిపైన ఇలా పెయింట్ చేయించాను. ఇలా లోటస్ వస్తుందన్నమాట బ్యాక్ సైడ్, అండ్ ఫ్రంట్ సైడ్ చిన్న లోటస్. ఇంకా ఇదేమో వచ్చేసి ఒక టాప్ అనమాట. నాకు ఇండియా నుంచి పంపించింది అంజలి. తను వెస్ట్ సైడ్ లో తనకి షాపింగ్ చేసుకున్నప్పుడు మాకు కూడా ఏదన్నా బాగుంటది అనిపిస్తే షాప్ చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి అనమాట, జస్ట్ క్రాప్ టాప్ టైప్. ఇది వచ్చేసి పసుపు ప్యాకెట్. ఇంకా ఇది వచ్చేసి
ఇదేంటో నాకు కూడా తెలీదు, మర్చిపోయాను. నేనే ప్యాక్ చేశాను, మేబీ రాగి అనుకుంటా ఇది. రాగి పౌడర్ అనుకుంటా, చూడాలి ఓపెన్ చేసి. రాగి కూడా ఒక ప్యాకెట్ ఉంటుంది, సో మేబీ అదే అయి ఉండొచ్చు అనమాట. సో ఇది ఒకటి. అండ్ మీకు ఇందాక స్కర్ట్ చూపించాను కదా నివిది, దానిపైన టాప్ అనమాట ఇది. ఇంకా నేను యుఎస్ లో నివికి ఎక్కువ షాపింగ్ చేయకూడదు అనుకున్నాను, బట్ అనుకుంటూనే తనకి షాపింగ్ చేశాను అనమాట. ఆల్రెడీ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి తనకి, పార్టీ వేర్. బట్ మనకి చూడగానే నచ్చితే అసలు వదలలేము కదా, అలాగా అసలు షాప్ చేయకూడదు అనుకుంటేనే ఒక 2 షాప్ చేశాను, బాగా నచ్చింది అనమాట. సో అందుకే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ సీక్విన్ డ్రెస్ ఉంటుంది కదా, అలా సీక్విన్ డ్రెస్ పైన ఇలాగా జస్ట్ స్పగెటీ టాప్ లాగా ఇలా స్పగెటీ స్లీవ్స్ వచ్చినాయి అనమాట ఇలాగా. సో ఇలా వచ్చి చాలా వెల్వెట్ క్లాత్ అనమాట. నీకే నాన్న చాలా బాగుంది. సో సీక్విన్ డ్రెస్ అనమాట, ఏదో ఒక పార్టీ వేర్ చేసుకుంటుందిలే, చాలా క్యూట్ ఉందని చెప్పి కొన్నాను. ఇది టార్గెట్ లో తీసుకున్నాను అనమాట. టార్గెట్ లో అయితే క్వాలిటీ చాలా బాగుంటాయి. సో అక్కడ పర్చేస్ చేసిన ఫ్రాక్ అనమాట. సో ఇలా వస్తుంది అనమాట ఫ్రాక్. పట్టుకు ఇక్కడ పైన పట్టుకో, ఇలా వస్తుందన్నమాట. సో ఈ మోడల్ ఎప్పుడు నివికి లేదని చెప్పేసి ఇక్కడ జర్నీలో కూడా ఇలాంటివి దొరకడం కష్టం అనమాట. సో అందుకే తీసుకున్నాను వెంటనే, చాలా బాగుందని చెప్పి. సో ఇదొక ఫ్రాక్. అండ్ ఇంకో ఫ్రాక్ ఉంది. ఇదైతే క్లాత్ నచ్చి తీసుకున్నాను యాక్చువల్గా. ఇది కూడా టార్గెట్లోనే, క్యాట్ అండ్ సాక్ బ్రాండ్ అనమాట. ఇప్పుడు మీకు చూపించేది ఇది వైట్ ఫ్రాక్ ఇలాగా. ఇదైతే చాలా బాగుందన్నమాట. క్లాత్ ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి, బట్ ఇది సమ్మర్లోకి అనమాట. సమ్మర్లో కూడా వేయచ్చు, చాలా తిన్నుండి స్మూత్గా ఉందన్నమాట ఫ్రాక్. సో ఇది చాలా బాగా నచ్చింది, అందుకే ఇది కూడా తీసుకున్నాను. చాలా అఫీషియల్గా క్లాసీగా ఉందని చెప్పి, వెనకాల ఇలా బాగా వచ్చింది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి, ఏదైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు వేయచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఈ బ్యాగ్లో కూడా చాలా ఉన్నాయన్నమాట, అవి కూడా చూపిస్తాను మీకు. ఇందా మీకు చెప్పాను కదా అంజలి ఒక టాప్ పంపించిందని, అందులోనే ఇంకో క్రాప్ టాప్ అనమాట ఇది. సో ఇవి 2 టాప్స్ తను నాకు పంపించింది. ఇంకా ఇందులోనే చాలా జ్యువెలరీ ఉన్నాయి యాక్చువల్గా. ఈ కవర్ అంతా జ్యువెలరీ అనమాట. నేను ఇండియాలో షాపింగ్ చేసినవి అవన్నీ ఆన్లైన్లో పెడతాం కదా, అవి ఇంకా అమ్మకు పంపించింది. సో ఇది కుదిరితే నేను నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడన్నా చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనమాట. ఎడిడాస్లో తీసుకున్నాం నివికి, చెప్పాను కదా ఉన్నాయి, బట్ అయినా సరే నచ్చినాయి అనమాట. ఇవి కలర్ అవి బాగున్నాయి సరదాగా అని చెప్పి షాపింగ్ చేసినవి, సరదా షాపింగ్ అనమాట. బట్ ఇవి బాగున్నాయి అనిపించింది, అందుకే తీసుకున్నాం అనమాట. సమ్మర్లో వేసుకుంటుందని చెప్పి ఈ కలర్ అది బాగుందని చెప్పి ఇలా తీసుకున్నాం అనమాట. ఎప్పుడు పింక్ అయిపోతున్నాయి అని చెప్పి సరదాగా తీసుకున్నాము. మిక్సీ జార్లు కూడా తెచ్చుకున్నాం అనమాట ఈసారి. డాడీ తీసుకొచ్చారు మొన్న వచ్చినప్పుడు, అవి మిక్సీ జార్స్ అనమాట. మావి పాడైనాయి మిక్సీ జార్స్. ఇంక వాడి పాడైపోతాయి కదా, అలా పాడైనాయి. అండ్ తర్వాత మిక్సీ బాగానే ఉంది, మిక్సీ మిషన్. దానిపైకి సపరేట్గా ఇలా జార్స్ ఉంటాయి, సరిపోతాయంటే. సో మా డాడీ అయితే ఇలాగ మిక్సీ జార్స్ తెచ్చారనమాట. ఇంకా 2 ఉంటాయి, వేరే సూట్ కేసులో ఉంటాయి. సో ఇది ఒకటి పెద్దదన్నమాట. ఇందులో వచ్చేసి ఇలా చాక్లెట్స్ ఇలా ప్యాక్ చేశారనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి అన్ని పడిపోతాయి. సో ఇలా ప్యాక్ చేశారు మొత్తం చాక్లెట్స్ అన్ని. ఇలా అయితే కొంచెం స్పేస్ సేవ్ అవుతుందని చెప్పి. నీకేనన్న ఇంకా ఇవి వచ్చేసి ఇంకా ఇన్నర్స్ అండ్ ఇంకా బ్లౌజ్ పీసెస్ చెప్పాను కదా ఇందాక, అవి అనమాట ఇవన్నీ కూడా. ఇంకా ఇది వచ్చేసి ప్యాకింగ్ కరివేపాకు పచ్చడి అనమాట. ఇది చాలా బాగుంటుంది, మా అమ్మమ్మ చేసే పచ్చడి అనమాట. సో అమ్మ ఇది ఒకటి చేపించి తీసుకొచ్చింది, కరివేపాకు పచ్చడి. అండ్ ఇంకా నా చీరలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మేబీ నాకు తెలిసి మీరు చీరలు అండ్ ఇంకా జ్యువెలరీ మీకు కొంచెం డీటెయిల్గా చూపిస్తాను, బ్లౌజెస్ ఇవన్నీ కలిపి, ఎందుకంటే ఈ వీడియోలో చూపించాలంటే చాలా లెంతీ అయిపోతుంది. సో ఇవన్నీ మీకు డీటెయిల్గా ఒక వీడియో చేసి అందులో చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా. సో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుందన్నమాట ఏ దానిపైకి ఏంటి అన్నది. సో ఇంకా ఇదొక డ్రెస్ అనమాట, అమ్మ వాళ్ళు తెచ్చింది. ఇది ఇలా వచ్చి అండ్ దీనిపైన ఇలా టాప్ వచ్చింది అనమాట, పలాజో టైప్. సో ఇలా వచ్చిందనమాట ఈ డ్రెస్. సో ఇది కూడా చాలా బాగుంది, దీనిపైన చిన్న చున్నీ వచ్చిందనమాట క్యూట్గా. సో ఇదొక ఫ్రాక్ అనమాట నివిదే. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, నివి బర్త్డే వ్లాగ్ లో వేసుకుంది కదా ఈవినింగ్ కేక్ కటింగ్ టైంకి, ఆ ఫ్రాక్ అనమాట. సో ఇది కూడా ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. ఇంకా కాస్కోలో ప్యాంట్స్ తీసుకున్నామని చెప్పాను కదా, అక్కడ రాస్ కూడా ప్యాంట్ తీసుకున్నాడు. ఇది వచ్చేసి గ్రీన్ ప్యాంట్ అనమాట. సరే బాగున్నాయి, ఇది కూడా చాలా బాగుంది వింటర్ వేర్కి. లోపల ఇలా వచ్చి ఉంటుంది అనమాట ఫ్లీస్. సో ఇది కూడా చాలా బాగుంది వింటర్కి వేసుకోవడానికి. పైకి చూడడానికి ఫార్మల్ ప్యాంట్ లా ఉంది కానీ బట్ చాలా బాగుంది అనమాట. సో ఇది కూడా కాస్కోలోనే తీసుకున్నాము. ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట యూజ్ అయ్యేలా కాస్కోలో. సో ఇది అక్కడ తీసుకున్నది. అండ్ ఇంకా మిక్సీ జార్స్ చెప్పాను కదా తీసుకున్నామని, డాడీ తెచ్చారని. అవి 2 మిక్సీ జార్లు అనమాట. ఇందులో చాక్లెట్స్ అనమాట, ఇందాక చూసారు కదా అలానే చాక్లెట్స్ ప్యాక్ చేసినవి. సో ఇలాగ ఒక 3 మిక్సీ జార్స్ అనమాట ఇవి.
అండ్ ఇంకా ఓల్డ్ నేవీలో తీసుకున్న ఉన్నాయి అనమాట. బాగా ఇలాగా ఇంట్లో వేసుకునే షార్ట్స్ అవి ఉంటాయి కదా, ఇలాగ సమ్మర్ షార్ట్స్. సో ఇవి ఉన్నాయి. రాజ్ కూడా పర్చేస్ చేశాడు, నేను షాపింగ్ చేసినవి ఉన్నాయి అందులో చాలా వరకు. యా, ఇంకా ఇదొకటి అనమాట క్యూట్గా చపాతీ రోల్ చేసుకునేది ఉంటుంది కదా, నివి కోసం తీసుకుంది అనమాట అమ్మ. ఎప్పుడో తీసుకుంది బట్ అది తీసుకురావడం అవ్వలే అనమాట. సో ఇప్పుడు తీసుకొచ్చింది. దీని కర్ర కూడా ఉంటుంది ఎక్కడో లోపల. సో ఇదొకటి క్యూట్గా. సో ఇదొకటి అనమాట. దగ్గర ఇలా చేస్తుందంట చపాతీ, ఇలా చేస్తాను అని చెప్తుంది. సో ఇదొకటి చపాతీ. అవన్నీ చేస్తుందంట అది. సో యా, అవును గుడ్ గర్ల్వే. ఇంకా ఇవన్నీ ఓల్డ్ నేవీలో కొన్న టీ షర్ట్స్ అవన్నీ అనమాట. సో ఇది ఒక కాటన్ టీ షర్ట్ నీకా. ఇంకా నేను టార్గెట్ లో ఒక 2 తీసుకున్నాను. ఇలా టర్టిల్ నెక్ వచ్చి స్లీవ్లెస్ టాప్ అనమాట. ఇది సమ్మర్ కి వేయచ్చు అండ్ వింటర్ కూడా లేయర్ చేయొచ్చు. ఇంకా ఇది ఒక టీ షర్ట్. మెయిన్ క్లాత్ చాలా బాగుంటాయి స్మూత్ గా అక్కడ. సో ఇది ఒక టీ షర్ట్. సో ఇవన్నీ బేసిక్ వే అనమాట, అందుకే అంత క్లియర్ గా ఏం చూపించట్లేదు. ఇంక ఇవన్నీ షార్ట్స్, ఇవన్నీ రాజ్వే అనమాట, తను షాపింగ్ చేసుకున్నవి ఇవన్నీ కూడా. ఇంకా ఇది నేను తీసుకున్న కాస్కోలో అవుట్డోర్ ప్యాంట్స్ అనమాట. స్పోర్టీగా ఉంటాయి బట్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. ఇవి ఈవినింగ్స్ అవి వెళ్ళడానికి. అడిడాస్ అనమాట, ఇది అడిడాస్ బ్రాండ్ది. బట్ కాస్కోలో పెట్టారు ఈ కలెక్షన్. చాలా బాగుందన్నమాట, స్మూత్గా ఫ్లెక్సిబుల్గా ఉంది మెయిన్. ఇంకా రాస్కే ఇది కాస్కోలో ప్యాంట్స్ అనమాట. ఇవి కూడా ఫార్మల్ ప్యాంట్స్ లానే ఉంటాయి, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. క్లాత్ క్యూట్ గా అనిపించింది. ఈ టాప్ వచ్చేసి నివి ఓల్డ్ నేవీలో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది అనమాట క్యూట్ గా. ఈ టాప్ కూడా ఓల్డ్ నేవీలోనే తీసుకున్నాను నివికి. పిల్లల స్టఫ్ బాగుంటుంది అనమాట. యాక్చువల్ గా చాలా టెంప్ట్ అవుతాం షాపింగ్ చేయడానికి. సో ఇవన్నీ బేసిక్ టాప్స్ అనమాట. నేను కాదు, అది డెల్లా ఇచ్చింది అని కాదు. అవునవును, ఇది యానీ ఇచ్చింది, సారీ. లాస్ట్ బర్త్డేకి యానీ గిఫ్ట్ చేసింది అనమాట తినికి డ్రెస్. అవును నిజమే, డెల్లా. ఇది ఈ ఫ్రాక్. యా, ఇంకో ఫ్రాక్ చూపించాలా అది కూడా. సో యా, ఈ ఫ్రాక్ తన ఫ్రెండ్ డెల్లా గిఫ్ట్ చేసింది అనమాట నివికి. అండ్ ఈ ఫ్రాక్ నివి ఫ్రెండ్ యానీ గిఫ్ట్ చేసింది అనమాట. సో ఆ ఫ్రాక్ అది చెప్తుంది. బట్ ఇవి పాతవే, కొత్తవైతే ఏం కాదు. సో యా, ఇవన్నీ వచ్చేసి బేసిక్ టీ షర్ట్స్ ఒకటి షాప్ చేశాను అనమాట. నాకు అవుటింగ్స్ వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు అది వేసుకోవడానికి. అవును, ఇది వచ్చేసి నివికి వాళ్ళ అత్త వాళ్ళు గిఫ్ట్ చేసింది అనమాట. ఇది స్కర్ట్ మినిమాస్ ఇష్టం అని చెప్పి ఈ టీ షర్ట్ లోపల వస్తుంది. నేను చూపించేంత వరకు ఆగదు. నువ్వు వేసుకుంటావు ఇప్పటివరకు ట్రై చేయలేదు యాక్చువల్గా. ఇది కొత్తది, సమ్మర్లో వేయడానికి బాగుంటుందని చెప్పి ఉంచాను. సో ఇలా స్కర్ట్ అనమాట. ఇది స్కర్ట్ అండ్ ఇంకా దానిపైన టీ షర్ట్ అండ్ ఇంకా పుల్ ఓవర్ అనమాట. జర్మన్ వెదర్ కి పర్ఫెక్ట్. సో ఇది వీళ్ళ అత్త వాళ్ళు గిఫ్ట్ చేసింది అనమాట ఇవి. సో ఇవన్నీ బేసిక్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట బేసిక్ స్టఫ్ యాక్చువల్ గా. ఇంకా ఇది ఒక పుల్ ఓవర్ ఓల్డ్ నేవీలో తీసుకున్నాం నివికి, బాగుందని చెప్పి గ్రీన్ కలర్. ఇలాంటివి అయితే ఇక్కడ కూడా ఉంటాయి జర్నీలో, బట్ ఇది చాలా బాగుంది. ఊరికినే ఎందుకో సరదా షాపింగ్ అని చెప్పాను కదా, అలా వేసింది. సో ఈ కలర్ ఒకటి ఓల్డ్ నేవీలో తీసుకున్నాను అనమాట. బట్ చెప్పినట్టుగా అయితే కాస్కోలో అయితే డిఫరెంట్ గా ఉంటే చాలా కంఫర్టబుల్ స్టఫ్ అయితే ఉంటాయి. ఇది కూడా ఓల్డ్ నేవీలో తీసుకున్నాను అనమాట ఫ్రాక్ నివికి, బాగుందని చెప్పేసి. బట్ ఇంకా నివి పెద్దది అవ్వాలి, కొంచెం పెద్ద సైజ్ ఉంది, అయినా సరే బాగుంది కదా, ఇంకా ఎదుగుతుంది కదా నివి అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్ చెప్పాలంటే స్కూల్ యూనిఫామ్ లా అనిపించింది నాకు, క్యూట్ గా ఉంది. ఇక్కడ ఎలాగో స్కూల్ యూనిఫామ్స్ ఉండవు చిన్నప్పుడు, సో సరదాగా వేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను. పెద్ద వేసుకుంటది ఇంకా. అదేం డాన్స్ నివి. ఇంకా నివికి వాటర్ బాటిల్స్ తీసుకున్నాం అనమాట. అవన్నీ ఇలా ర్యాప్ చేసేసాము సో దట్ సేఫ్ గా ఉంటాయని చెప్పి పాడవకుండా అనమాట. ఇది ఒక బాటిల్ అనమాట. ఇది బాగుంది, నువ్వు వెయిట్ చేస్తాను రా. బట్ ఇది వచ్చేసి స్ట్రాతో సిప్పర్ అనమాట. నివికి ఎక్కువ స్ట్రాతో ఇప్పుడు వచ్చి అసలు యూజ్ చేయలేదు, బాగా చిన్నప్పుడు ఒకసారి యూజ్ చేసామేమో అంతే. సో ఇది ఒక సిప్పర్ అనమాట. ఇది బాగుంది, అథ్లీట్కి వెళ్తుంది కదా స్పోర్ట్కి, సో అప్పుడు యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఇందులోనే ఇది వచ్చేసి స్టీల్ టంబ్లర్, యాక్చువల్గా స్టీల్ బాటిల్, మంచి క్వాలిటీ ఉంది. దానికి ఎక్స్ట్రా స్టిక్కర్స్ ఇచ్చాడు మళ్ళీ ఫంకీగా. అండ్ ఇంకా ఇది ఒక క్లీనింగ్ స్ట్రా క్లీనింగ్ ఒకటి ఇచ్చాడు అనమాట, బాగుంది. సో ఇది తీసుకున్నాము. ఇదొకటి బిల్ట్ బ్రాండ్ అనమాట, ఇది కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇదేదో బ్రాండ్ ఇలా ఉంది. ఇవన్నీ టార్గెట్ లో పర్చేస్ చేసినవి. యాక్చువల్గా డిక్స్ అని ఉంటుంది, అక్కడ కూడా సేమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట, అక్కడ కూడా ట్రై చేయొచ్చు. డిక్స్ అంటే మనకి డికెత్లాన్ ఎలా ఉంటుంది, ఇక్కడ యుఎస్ లో డిక్స్ అని ఉంటుంది అనమాట, అక్కడ కూడా బాగుంది.
ఇది కూడా బాగుంది. ఇది స్టీల్ దే అనమాట. ఇలా ఇది ఒక 2 బాటిల్స్ అండ్ ఇంక ఇది టంబ్లర్ అనమాట. మనకి స్టాన్లే టంబ్లర్స్ అలా ఉంటాయి కదా, స్టాన్లే ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి. సో నివికి ఇది నచ్చింది, ఇది కావాలని చెప్పి అడిగింది. యాక్చువల్గా ఇది ఎక్కడ కొన్నామంటే ఇవి 2 వచ్చి టార్గెట్ లో కొన్నాము అండ్ ఇది వచ్చేసి నివికి వాల్గ్రీన్స్ లో కొన్నాం అనమాట. వాల్గ్రీన్స్ అంటే మెడికల్ స్టోర్ అనమాట. ఐ మీన్ మనకి ఇక్కడ డిఎం అది ఎలా ఉంటుందో సో అలాగా, బట్ సో మనకి మెడికల్ స్టోర్ ఎలానో అలా ఉంటాయి అనమాట. సో అక్కడ నివి చూసి అడిగింది అనమాట. చాలాసేపు ఆలోచించాం అవసరమా అని, బట్ నివికి జ్యూసెస్ అవి అలవాటు చేద్దాం ఇంకా పెద్దది అవుతుంది కదా అని చెప్పి సో అది తీసుకున్నాం అనమాట. సో ప్లాస్టిక్ ఐటమ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా బాగుంటాయి అక్కడ, బట్ అది మంచిది కాదు కాబట్టి స్టీల్ ఏమున్నాయో అవే షాపింగ్ చేస్తాం అనమాట మేము. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని చూపించాను అండ్ మీకు జాకెట్స్ చూపించాలి. యాక్చువల్గా నేను ఇంకో సూట్ కేసు మర్చిపోయాను అనమాట, మా మేడం గారిది. సో ఇవి కూడా చూపిస్తాను, నేను మర్చిపోయా యాక్చువల్గా. అండ్ ఇవి వచ్చేసి దేవుడి బుక్స్ అండ్ ఇంకా పంచాంగం అనమాట, మా మమ్మీ ఇచ్చింది ఇది. ఇవి ఒక చాప్ స్టిక్స్ అనమాట, యుఎస్ లోంచి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటాయి, నాకు తెలియదు ఇక్కడ దొరుకుతాయో లేదో ఈ చాప్ స్టిక్స్. ఐ మీన్ లిప్ బామ్స్ టైప్ అనమాట. లిప్ బామ్ లాస్ట్ టైం కొనుక్కున్నాం, చాలా బాగున్నాయి. ఇంకా నువ్వు వాడచ్చో లేదని ఇంకా చెక్ చేయలేదు. ఇదైతే రాజ్కి బాగా నచ్చింది అనమాట, లాస్ట్ టైం బాగా వాడాడు. సో ఇదైతే మర్చిపోకుండా తీసుకోవాలని మళ్ళా తీసుకున్నాం ఇది. ఇంకా యుఎస్ లో వచ్చేసి కార్టర్స్ బ్రాండ్ అనమాట. పిల్లలకి చాలా బాగుంటుంది స్టఫ్, బట్టలు అవన్నీ కూడా కార్టర్స్ లో కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు కనుక అక్కడ ఉండి లేకపోతే విజిట్ చేస్తుంటే కొత్తగా అది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మీకు జాకెట్స్ చూపిస్తా అనమాట, వింటర్ జాకెట్స్. యుఎస్ లో అయితే చాలా బాగుంటాయి అండ్ డీల్స్ కూడా నాకు మంచిగా అనిపించినాయి. మమ్మీ జాకెట్ నాకు జర్నీలో కన్నా రీజనబుల్ గా అనిపించినాయి అనమాట, అందుకు కొన్నాను. సో ఇది వచ్చేసి కెల్విన్ క్లైన్ ది తీసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు తెలిసి నేను షాపింగ్ రికార్డ్ చేసి ఉండను, నేను వ్లాగ్ చేయలేదు. నేను యుఎస్ లో ఉన్న రోజులు కొద్ది రోజులే వ్లాగ్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి కెల్విన్ క్లైన్ లో జాకెట్ అనమాట. మీకు ఫుల్ కనిపించాలంటే ఇంకొంచెం వెనక్కి పెడతాను. సో ఇలా ఫుల్ జాకెట్ అనమాట. ఇది మనకి నీస్ పై వరకు వస్తుంది. సో దానికి హ్యాండ్స్కి ఏమో వచ్చేసి ఇలా అండ్ మధ్యలో వచ్చేసి ఇలా జిప్ పెట్టుకోవడానికి హాఫ్ వచ్చింది అనమాట ఇక్కడి నుంచి, అండ్ రిమైనింగ్ కింద బటన్స్ పెట్టుకోవడానికి నీ పై వరకు వచ్చింది. సో డీప్ వింటర్స్కి బాగుంటుందని చెప్పి ఈ జాకెట్ తీసుకున్నాను. కెల్విన్ క్లైన్ అనమాట, ఇదేమో వచ్చేసి బ్రాండ్. ఇది చాలా బాగుందనమాట, బాగా నచ్చింది. సో ఇది ఒకటి తీసుకున్నాను, కాస్కోలో తీసుకున్నాను అనమాట. రాజ్ ఇదేమో వచ్చేసి ఇలా కొంచెం బ్రాంగ్లర్ బ్రాండ్ అనమాట. ఇది కాస్కోలో పెడితే తీసుకున్నాడు, బాగుందని చెప్పేసి. ఇది ఫాల్ సీజన్కి లేదా నార్మల్గా సమ్మర్స్లో అది వేసుకోవడం బాగుంటుంది, బట్ ఇది కూడా ఏం తీసేయక్కర్లేదు, ఇది కూడా వింటర్కి వేసేసుకోవచ్చు అనమాట, అంత థిక్గా ఉంది. ఈ కలర్ ఎప్పుడు వాడలేదని చెప్పి ఇది తీసుకున్నాం, బాగుందని చెప్పేసి ఇలాగా. సో ఇది ఒక జాకెట్. ఇంకో జాకెట్ పర్చేస్ చేశాను అనమాట. ఇది వచ్చేసి DKNYది. ఇది కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను నేను ఇది. సో ఇది కూడా మీకు వేసుకుని చూపిస్తాను. ఇందాక మీకు చూపించింది కొంచెం లెంతీ ఉంది కదా, ఇది షార్ట్ జాకెట్ అనమాట, సింపుల్గా బట్ బాగుంది. DKNYది అనమాట బ్రాండ్, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది కూడా యుఎస్లో పర్చేస్ చేసింది అనమాట. జాకెట్స్ అయితే బాగున్నాయి అనమాట అక్కడ. సో ఇదనమాట మా షాపింగ్ అండ్ ఇంకా థింగ్స్ మేము యుఎస్ నుంచి తీసుకొచ్చినవి. ఇంకా ఫుట్వేర్ అయితే మాకు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఫుట్వేర్ కూడా బాగా చూద్దాం అనుకున్నాము, బట్ మాకు ప్లేస్ లేక లగేజ్ లో ఇంకా సెక్షన్ అన్నది వదిలేసామన్నమాట, ఇంక ఫుట్వేర్ చూడొద్దు అని చెప్పేసి. బట్ యుఎస్ లో మాత్రం ఇప్పుడు అంత డీల్స్ అయితే ఎక్కువగా ఏం లేవు క్రిస్మస్ కి అని చెప్పేసి, ఏం అంతగా అనిపించలేదు. బట్ మాకు నచ్చినవి షాప్ చేసుకున్నాం అంతే. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.